అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ నమిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 28వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్. నిన్న గీతా జయంతి ఉండింది. సో ఆలస్యంగా అయినా కూడా గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ. గీత ప్రస్తావన వచ్చింది కనుక మనం ఏదైనా మార్కెట్లో బజార్లో ఏదైనా వస్తువు కొనుక్కుంటే పెద్ద వస్తువు, మామూలు రొటీన్ వస్తువులు కాదు, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అంటాం కదా, టీవీ అలాంటివి ఏదైనా కంప్యూటర్ కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలనేటువంటి ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. మనం కూడా వీఆర్ ఆల్సో ప్రోడక్ట్. నా అనాలిసిస్లో వీఆర్ ఏ బయో ప్రోడక్ట్. వీఆర్ ఏ బయో ప్రోడక్ట్ విత్ ఏ లైఫ్. దానికి మనకి తేడా. వాటికి ప్రాణం లేదు, మనకి ప్రాణం ఉంది. వాటికి కూడా ప్రాణం ఉందేమో కానీ మనకు కనిపించేంత లేదు కాబట్టి లేదని అనుకుంటున్నాం మనం. దట్ ఈస్ అనదర్ థింగ్. సో భగవద్గీత అనేది హ్యూమన్ లైఫ్ మాన్యువల్. ఏదో మాన్యువల్ ఉండాలి కదా, మనం కూడా బయో ప్రోడక్ట్ కనుక. ప్రోడక్ట్ అన్నప్పుడు దాన్ని ఎట్లా వినియోగించాలనేటువంటిది ఉండాలి కదా. సో భగవద్గీతను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎట్ ద డీపెస్ట్ ఫ్యాథమ్, ఇఫ్ యూ ఫ్యాథమ్ బిలో డౌన్ టు దిస్ వన్, అది మనము అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించినా కూడా కొంత సౌకర్యవంతంగా, కొంత ఇబ్బంది లేకుండా లైఫ్ జరుగుతుంటుంది. కొన్ని కష్టాలు నష్టాలు జీవితంలో మనము తప్పించుకోలేము. విధి అవశ్య ప్రాప్తము, విధిని తప్పించుకోలేము. కష్టాలు వచ్చినప్పుడు కొంచెము లైలో అంటాం ఇంగ్లీష్లో, తగ్గి ఉండడమే. మనము మామూలుగా భౌతిక పరిస్థితుల్లో కూడా మన ఎత్తు కన్నా తక్కువ ఎత్తు ప్యాసేజ్ ఏదైనా ఉన్నప్పుడు, అడ్డంకి ఉన్నప్పుడు మనం తల వంచుకొని దించి వంగిపోయి ఆ తర్వాత లేస్తాము. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. సో ఈరోజు మన జీవనయానము 28th ప్రసంగంలో యువత గురించి మాట్లాడుతున్నాం మనము. యువతలో పర్టికులర్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 29. అంటే లైఫ్ ఇన్ 20s, LIT షార్ట్ ఫామ్ లో లైఫ్ ఇన్ 20s లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రూప్ వాళ్ళకి. ఈ గ్రూప్లోనే ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. విద్య, ఉద్యోగము, వివాహము, ఈ మూడు కూడా ఇదే ఏజ్ గ్రూప్లో జరుగుతుంటాయి. కొంచెము ముందు వెనకాల అని కూడా లేదు, ద ఆర్డర్ ఉంది. ఫస్ట్ చదువు కంప్లీట్ కావాలి, రేపు ఉద్యోగం రావాలి, ఆ తర్వాత వివాహం కావాలి. ఈ మూడు దీంట్లో నడుస్తుంటాయి. ఒక రకమైన ఉద్యోగం గురించి వి విల్ డిస్కస్ టుడే. దట్ ఈజ్ వాట్ బ్యాంకింగ్లో, బ్యాంకింగ్ వ్యవస్థ నేషనలైజేషన్ అవి అంతా జరిగి ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేషన్ అంటున్నారు. 2 దఫాలుగా నేషనలైజేషన్, జాతీయకరణ బ్యాంకులు జరిగింది. 1968లో, మళ్ళీ 1980లో. ఆ తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేసి గ్రామీయ బ్యాంకులు, అవి 1976 యాక్ట్ ప్రకారంగా అవి పెట్టారు. అయినప్పటికీ కూడా ప్రతి చిన్న పల్లెటూరికి ఇంకా బ్యాంక్ సౌకర్యాలు చేరట్లేదు. సమాజాన్ని మనము నిశితంగా పరిశీలించాలి. అబ్జర్వేషన్ స్కిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత జీవితంలో ఉపయోగపడుతుంది. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. యూ కైండ్లీ గెట్ దిస్ పాయింట్ వెరీ స్టేట్. నాకు ఈ కారు ఉన్నప్పటికీ కూడా నేను కారు వాడను. నాకు మెట్రో పాస్ ఉంటుంది. మెట్రో డీలక్స్ పాస్ అని ఆర్టీసీలో 1800 ప్లస్ 30 రూపీస్ సర్వీస్ ఛార్జెస్. 1830లో మెట్రో డీలక్స్లో ఆధార్ కార్డులు చెల్లవు కాబట్టి కొంచెం సీట్లు సౌకర్యంగా ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా కూడా పోతుంటాయి. అది ఉంది కాబట్టి ఈ బస్సులు కూడా వెళ్ళొచ్చు, అది లేనప్పుడు. సో దట్ ఈస్ హౌ ఐ ట్రావెల్. నేను గమనించింది ఏంటంటే, నేను ఆర్టీసీలో కూడా ఐఎమ్ ఏ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ దెమ్. దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. నేను గమనించింది ఏంటంటే, చాలామందికి పాపము ఇంగ్లీష్లో ఒకటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ నాలెడ్జ్ ఉండాలి బేసికల్గా అంటే, న్యూమరికల్ నాలెడ్జ్ ఉండాలి, సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం. అంటే అంకెలు మినిమం అడిషను, మల్టిప్లికేషను, అంకెలు 1 నుంచి 9 వరకే, 0 నుంచి 9 వరకు టోటల్ కలిపి 10 అంకెలు. వాటి యొక్క హెచ్చుదలతోని, అంటే డిఫరెంట్ అంకెలతోని నంబర్స్ తయారవుతాయి. ఇవన్నీ తెలిసిందే. కానీ నిరక్షరాస్యత ఈవెన్ సిటీస్లో కూడా ఇంత లెవెల్లో ఉందంటే, ఆడవాళ్ళందరికీ ఆధార్తోనే ఫ్రీ ట్రావెల్.
పాపం వాళ్ళకి తెలుగులో రాసినా కూడా చదవరు. ఆ ఫ్రంట్ డోర్లో నుంచి డ్రైవర్ని డిస్టర్బ్ చేసి అడుగుతుంటారు, ఇది ఇక్కడ పోతుందా అక్కడికి పోతుందా, వాళ్ళకి అది చెప్పడమే సరిపోతుంది. సో న్యూమరికల్ ఎబిలిటీ, మినిమం న్యూమరికల్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం ఆల్ఫబెటికల్, న్యూనతమ ఆల్ఫబెటికల్, దాన్నే మనం అక్షరాస్యత అంటాము, ఆర్ విసే లిటరసీ. లిటరసీ లెవెల్ ఇండియాలో ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 72%. ఇది కూడా మనము ఇంతకుముందు అన్నాము. నాకు వస్తుంది సరదాగా ఇది వస్తుంది, వీటి బస్ స్టేషన్లో కూడా చిన్న చిన్న క్లాసులు పెట్టవచ్చు. 30 మంది 40 మంది అక్కడ వెయిటింగ్లో ఉండే వాళ్ళకి ఏ రూట్లో ఏ బస్సు ఏ నంబర్ పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది దే కెన్ టెల్. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ దట్ ఇంత ప్రగతి సాధించిన పిమ్మట కూడా సొసైటీ ఒక ల్యాడర్ తిరిగి ఉంటుంది. ఇది కూడా మాట్లాడడం 0 to 10 స్టెప్స్ అని పెట్టుకుంటే అంటే కింది నుంచి వస్తూనే ఉంటుంటారు. మరి 7వ స్టెప్ 8వ స్టెప్కి పోయిన వాడు ఉన్నా కూడా మళ్ళీ 0లోనో 1లోనో ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటుంటారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నౌ కమింగ్ టు ద సెంట్రల్ పాయింట్ దట్ ఈ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాము. బ్యాంకింగ్ కరెస్పాండెంట్, బ్యాంకింగ్ ఫెసిలిటేటర్ అనేసి ఒక 2 ఇవి. ఇంకోటి బ్యాంకింగ్లో డెట్ రికవరీ ఏజెంట్ అనేది 3. ఈ 3 కూడా అవుట్ సోర్స్డ్ జాబ్స్. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ బ్యాంక్స్ ఈ పని చేయరు. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అంటే ఏమంటే ఒక బేస్ బ్రాంచ్, భిన్న రకాలైనటువంటి బ్రాంచ్ యొక్క ఏదైనా ఒక బ్యాంకు యొక్క బ్రాంచ్కి అనుసంధానంగా అనుబంధంగా ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 10x10 రూమ్, చిన్న రూమ్లో ఒక ల్యాప్టాప్, టేబుల్ కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్ పెట్టుకునేసి దే విల్ బి డూయింగ్ ద ట్రాన్సాక్షన్స్. వాళ్ళకి ఇదంతా డిజిటల్ లింక్ అదంతా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేయడము, లావాదేవీలు, ఆ ఏరియాలో అసలు అకౌంట్ లేని వాళ్ళకి అకౌంట్, కొత్త అకౌంట్ చేర్పించడము. ఇది లాస్ట్ టైం ఒక 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగితే అందరూ మహిళల కోసమే. సెర్ప్ అని ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. SERP సెర్ప్. సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బీదత్వాన్ని తొలగించడానికి కోసమని ప్రయత్నించేటువంటి ఒక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఇవాళ పేపర్లో కూడా మీరు చూసుంటే, నేను తరచూ పేపర్లో ఇవాళ ఏమొచ్చిందనే దాని మీద ఎందుకు చెప్తున్నానంటే, పేపర్ చదవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. ఒకటి లోకజ్ఞానం పెరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. మంచి పనులు ఎందుకు చేస్తున్నారు, చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు, మంచి పనులను చూసి వీ షుడ్ గెట్ ప్రేరణ పొందాలి. చెడు పనుల పట్ల మనకు విముఖత, అయ్యో అట్లా చేశారా మనం చేయకూడదు అని నేర్చుకోవచ్చు. సోషియాలజీ తెలుస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్, లాంగ్వేజ్ పెరుగుతుంది. ఇట్లా మల్టిపుల్ యూజెస్, ఇంపార్టెంట్లీ 3 యూజెస్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ సైకోసోషియాలజీ. ఈ 3 ప్రధానమైనటువంటి బెనిఫిట్స్ దాకా. సెర్ప్ వాళ్ళు 400 బస్సులు ఆర్టీసీకి వీళ్ళు కొని ఆల్ ఉమెన్నే నడిపిస్తారట. అది ఉమెన్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. సెర్ప్ వాళ్ళు సెర్ప్ వాళ్ళకి గవర్నమెంట్ ఫండ్స్తో కొని దే విల్ అద్దెకిస్తారు ఆర్టీసీకి బస్సులు పాత బస్సులే నడుస్తున్నాయి ఇంకా చాలా చోట్ల, అట్లా వాటి రిప్లేస్మెంట్కి ఆర్ సంథింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెర్ప్. మనము ప్రపంచంలో కూడా మన దేశంలో పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ పెడతామో దానికి ఆల్టర్నేట్గా, ప్రత్యామ్నాయంగా, దర్పణంలో ఇంకో వైపుగా పట్టణాల్లో కూడా పెడతాము. ఈ సెర్ప్కి జోడీగా మెప్మా అని నగరాల్లో, MEPMA, మిషన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే టౌన్స్ అండ్ సిటీస్, మెప్మా సెర్ప్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈరోజు బిజినెస్ కరెస్పాండెంట్, బిజినెస్ ఫెసిలిటేటరు. బిజినెస్ ఫెసిలిటేటర్ కొంచెం తక్కువ లెవెల్, బిజినెస్ కరెస్పాండెంట్ పెద్ద ఎక్కువ లెవెల్. ఇంకోటి డెట్ రికవరీ ఏజెంట్ అని ఇంకోటి అన్నాను, అది కేవలం మొండి బకాయిలు వసూలు చేయడానికి కోసమే. అయితే వీళ్ళకి దాని కింద పొందాలంటే, ఈ ఉద్యోగం కానీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పొందాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని IIBF బాంబేలో ఉంటుంది. వాళ్ళు బ్యాంకు సిబ్బందికి
కోర్సుల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు, ఆన్లైన్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఏది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళకు కూడా ఒక గ్రాడ్యుయేట్స్ అయితే 50 గంటలు, నాన్ గ్రాడ్యుయేట్స్ అయితే 100 గంటల కోర్సు ఒకటి ఉంది. అది ఆ క్లాసెస్ ఆన్లైన్ అటెండ్ కావాలి. నేను దానికి కూడా క్లాసులు చెప్తుంటాను అప్పుడప్పుడు. క్లాసెస్ అటెండ్ అవ్వడం కంపల్సరీ, పరీక్ష పాస్ అవ్వడం కంపల్సరీ. దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేకప్ దిస్ బీసీ పొజిషన్. ఒక్కొక్కసారి పరీక్ష రాయకముందు కూడా ఒకవేళ తీసుకుంటే కూడా ఒక నిర్ణీత కాలంలో విత్ ఇన్ 1 year ఆర్ సో దే నీడ్ టు పాస్ దిస్ ఎగ్జామినేషన్, లేకపోతే ఆ ఏజెన్సీ కంటిన్యూ కాదు. ఇది మీరు IIBF ఆ వెబ్సైట్కి ఇప్పుడు ఉన్న నేను చెప్తున్న అయితే 20s ఉండే వాళ్ళకందరికీ ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళంతా మెల్లినియర్స్ అంటే ఈ సహస్రాబ్ది పుత్రికలు, అంటే ఈ సహస్రాబ్దిలో పుట్టిన వాళ్ళు, అంటే 2001 ఆన్వర్డ్స్ నుంచి పుట్టిన వాళ్ళు. ఆ వెబ్సైట్లో అది మీరు చూసుకోవచ్చు. కొన్ని ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనది 3 అంచెల ప్రభుత్వము. ఇవి కొన్ని రిపీట్ అయినా కూడా మళ్ళీ పునరుద్ఘాటన, అంటే మనసులో స్థాపన జరగడానికి 3 అంచెల ప్రభుత్వాలు మనవి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, మంత్రిత్వ శాఖలు. ఒక 2-3 ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, విత్త మంత్రిత్వ శాఖ చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇవన్నీ ఏదో చాలా ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ దీస్ ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద బ్యాంకింగ్ కరెస్పాండెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో 2 పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 3 ఉన్నాయి, 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సూపర్విజన్, మూడవది రెవెన్యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఇంకొంచెం బ్రాడర్ హయ్యర్ లెవెల్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సూపర్విజన్లో ఈ బ్యాంకింగ్ సెక్టరు, RBI, కమర్షియల్ బ్యాంక్స్, RRBs, ఎంటైర్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఇవన్నీ DF కింద వస్తాయి. ఇంకొకటి పెద్ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే మిగిలిపోయింది లార్జ్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలను వదిలేసి మిగిలినవన్నీ, దట్ ఈస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. సో యువతంతా కూడా మీకు పేడ్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మళ్ళీ 2 అర్బన్ లోకల్ బాడీసు, గ్రామ పంచాయత్, వీటిల్లో ఉద్యోగం దొరకకపోతే ఆర్ మీకు అభిరుచి లేకపోతే, సొంతగా మీ అంతలో మీరే ఏమన్నా పెట్టాలనుకుంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీనికి కూడా ఇవన్నీ మీరు వెబ్సైట్స్ చూసుకోవాలి. నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లా, కాన్సెప్ట్ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను. ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. గెలోర్ అంటే చాలా విరివిగా నెట్లో ఎక్కడ చూసినా కూడా ఇన్ఫర్మేషన్. కానీ మనకు ఒక దిక్సూచి, ఒక పథము, అంటే ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది ఒక మోటివేషన్లా, ఒక ఇన్స్పిరేషన్లా, ఒక గైడెన్స్లా స్థూలంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత దీనికి వస్తే ఈ బీసీ కరెస్పాండెంట్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతి ఊరికి, విలేజ్కి బ్యాంక్ లేదు కాబట్టి ఈ బీసీ మీరుగా ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టార్ట్ స్మాల్, గ్రో బిగ్. ఏదైనా కూడా చిన్నగా మొదలుపెట్టి పెద్దగా వెళ్ళాలా, దట్ ఈస్ ద రైట్ స్టెప్. లాంగ్ జంప్ చేయలేము, లాంగ్ జంప్ చేస్తే మనకి కాలు విరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్, స్కై ఈజ్ ద లిమిట్. స్కై అంటే ఆకాశం పోవడం అనే కాదు, అంటే ఎంత వీలైతే మన పొటెన్షియల్ ఎంత ఉందో, మన హార్డ్ వర్కింగ్ నేచర్ ఎంత ఉందో దానికి అనుపాతంగా, ప్రపోర్షనేట్గా వీ కెన్ ఆల్వేస్ స్కేల్ అప్. సోమరితనం ఉండరాదు. బై ఎనీ ఛాన్స్ మీరు స్వాట్ అనాలిసిస్లో ఆల్రెడీ చెప్పాను మీకు, దాన్ని మీ పరిగణలోకి తీసుకొని మీకు బై ఎనీ ఛాన్స్ ఎంతో కొంత లెథార్జీ కానీ, తామస గుణము కానీ, సోమరిపోతుందని కానీ ఉంటే మన అది తప్పని కాదు, మన సహజ స్వభావం అయ్యుంటే కనుక స్లోలీ కట్ ఇట్ డౌన్.
ప్రయత్నపూర్వకంగా మనకుండే దురలవాట్లను, చెడ్డ స్వభావాన్ని మనం తగ్గించుకునే స్కోప్ ఉంది ప్రయత్నపూర్వకంగా. ప్రయత్నమే చేయకపోతే ఇట్ విల్ నాట్ ఎండ్. మంచిని పెంచాలి, చెడుని తుంచాలి. ఎక్కడ చెప్పినా కూడా ఇదే. ఇవన్నీ కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్. జీవితంలో మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే అత్యంత ఆనందము. బ్లిస్ అంటాం ఇంగ్లీష్లో, BLISS. బ్లిస్ అండ్ బ్లెస్, BLESS. మన మీద మనకి తెలియకుండానే, తెలిసి కానీ తెలియక కానీ మనకు కొన్ని కర్సెస్, కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి. కర్సెస్ అంటే శాపాలు, బ్లెస్సింగ్స్ అంటే వరాలు. ఇవి ఎందుకు ఉంటాయి అంటే, మనం ఎవరికైనా ఒక మాట సహాయమో, చేత సహాయమో చేస్తే కనుక, కనీసం భావనా సహాయం కూడా, మనం ఎవరి పట్ల కొంచెం కరుణ, దయ కనుక మనము భావంలో ప్రకటించినా కూడా, మనం ఆన్లైన్లో మనము ఇది వైర్లెస్లో మాట్లాడుతున్నాం కదా, మరి వైరే లేకుండా ఎట్లా పోతున్నాయి ఇక్కడి నుంచి ఎక్కడికి అంటే, వైబ్స్ పోతుంటాయి, వైబ్రేషన్స్ గాలిలో ఇవి పోతుంటాయి. కాబట్టి మనం ఏమన్నా లోక కళ్యాణం గురించి మనం ఆలోచిస్తే, మన కళ్యాణం కూడా కోసం కూడా యూనివర్స్ ఆలోచించుతుంది. దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్. సో డూ సంథింగ్ గుడ్. మీకు మీరు చేసుకోండి. అది స్వార్థము, కనీస స్వార్థం ఉండాలి. తన్నుమాలిన అది ఒక మనకి సామెత ఉంది, మొదలు చెడ్డ బేరము, తన్నుమాలిన ధర్మము లేవు కదా అనేసి. ఇది కూడా ఈ పాయింట్ కూడా నేను చెప్పాను. ప్రావర్బ్స్, సామెతల ద్వారా మనల్ని మనం చాలా కరెక్ట్ చేసుకోవచ్చు. శతకాలు చదివి కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద బాల శిక్ష చదివి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతికి బుక్ సెట్ కొని మళ్ళీ ఇంకోసారితో కూడా గ్యాప్స్ ఫిలప్ అయి మనం రాటు తెలుతాము. ఇన్ని రకాలు ఉంది. అల్టిమేట్గా ఇవన్నీ టైం మేనేజ్మెంట్. నేను ఒకరోజు అదే పనిగా చెప్తాను. టైం ఒక్క నిమిషం కూడా, దానికి కూడా మనకు సేయింగ్ ఉంది, క్షణక్షణము డబ్బు సంపాదించాలి, కణంకణము చదువు సంపాదించాలి అనేసి అన్న దీంట్లో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. అంటే ఏదో ఒక మనకి ఒక గెయిన్, ఒక బెనిఫిట్, ఒక ఇన్పుట్ ఉండాలి ప్రతిసారి. చదువు రూపంలో కానీ, కనీసం డబ్బు రూపంలో. పనన్నా చెయ్యి, చదవనన్న చదువు, ఏదో ఒకటి. మల్టీ టాస్కింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్ అని ఇంకొక కాన్సెప్ట్. అంటే ఒకేసారి మనకి మన మదర్స్ ఇంట్లో చేస్తుంటారు. ఈ కైండ్లీ కెన్ నోట్ దిస్ వన్, మల్టీ టాస్కింగ్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్. మనకి గ్యాస్ స్టవ్లో 4 పొయ్యిలు ఉంటాయి. పాత రోజుల్లో ఒకటే ఉండేది పొయ్యి. అంటే దాని పక్కన ఇంకో పొయ్యి పెట్టుకోవచ్చు, వేరే సంగతి. కానీ కట్టె పొయ్యిలు మనం ఎలా వచ్చామంటే, బొగ్గుల పొయ్యి, కట్టె పొయ్యి, కిరసనాయిల్ పొయ్యి, పంపు కొట్టే పొయ్యి, ఇవన్నీ దశలు, పెట్రోమాక్స్ లైట్లు, ఇవన్నీ దాటి కిచెన్లో మనకి ఇప్పుడు బర్నర్స్, 4 బర్నర్స్, 6 బర్నర్స్, మినిమం 4 బర్నర్స్ స్టవ్స్ చాలా చోట్ల, మినిమం 2 బర్నర్స్ అయినా ఉంటాయి, కొన్ని చోట్ల 4. రెండో చోట ప్యారలల్గా మదర్స్ ఒక పొయ్యి మీద ఒకటి, ఇంకో పొయ్యి మీద ఒకటి చేస్తుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్. మేనేజ్మెంట్లో కూడా అంతే. మనం చేసేటప్పుడు కూడా ఒక పెద్ద పని, ఒక చిన్న పని వీ కెన్ డూ. అది అంటే వాళ్ళ ఏమిటి, మీరు సర్కస్లో చూస్తే 2 చేతులున్నా కూడా ఒక 4-5 వస్తువుల్ని అటు ఇటు సర్క్యులర్గా తింపుతుంటాడు. కొన్ని గాలిలో ఉంటాయి, పొజిషన్ అయ్యి సరిగ్గా వీడి చేతికి వస్తుంది. అంటే టైం సెన్స్, టైమింగ్ చూడండి ఎంత ఇంపార్టెంటో. అంటే విత్ ఇన్ సెకండ్ ఆర్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ విల్ పొజిషన్ ఇన్ సచ్ ఏ వే దట్ నథింగ్ ఫాల్స్ డౌన్. చివరికి కూడా పడవు, చివరికి కూడా మళ్ళీ అన్ని చేతిలోకి తీసుకొస్తాడు. అది అంటే సాధనతోనే, హార్డ్ వర్క్తోనే, రెగ్యులర్ ప్రాక్టీస్తోనే చాలా విషయాలు అసాధ్యము, కష్టసాధ్యము అనుకున్నవి సుసాధ్యం అవుతాయి. సరే, అయితే దానికి మనకి ఇంటర్నల్గా దాని పట్ల మనకి అభిరుచి ఉండాలి. అన్నిట్లో అందరికీ అభిరుచి ఉండదు కదా. అందుకే స్వాట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ అభిరుచో అది మీరు తెలుసుకోండి, ఆ అభిరుచిని ముందరికి తీసుకెళ్ళండి. ఆ అభిరుచిలోనే పని ఎన్నుకోండి. జీతం తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది రెండవది. ఇట్స్ నాట్ ఏ ప్రైమరీ థింగ్. మీకు ఇష్టానుసారంగా మీకు తృప్తినిచ్చే పని చేస్తున్నారా, ఆనందం కలుగుతుందా, బ్లిస్ వస్తుందా, బ్లెస్సింగ్స్ వస్తున్నాయా, దిస్ ఈస్ ద థింగ్ టు సీ. కమింగ్ బ్యాక్ హియర్, రూరల్ ఏరియాస్లో కొన్ని ఏజెన్సీస్ మీరేం చేయాలంటే, గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఏదో రకంగా లింక్ ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఉంది రాష్ట్రంలో విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ స్టేట్, ఈవెన్ అదర్ స్టేట్స్ కూడా. మనం ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక మంచి జిల్లా కేంద్రానికి వెళ్తే, డిస్ట్రిక్ట్ సెంటర్కి వెళ్తే, గత ప్రభుత్వము
లో ఏం చేశారంటే దే హ్యాడ్ ఎ ప్లాన్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్, అంటే కలెక్టర్ ఆఫీస్తో సహా డిస్ట్రిక్ట్స్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఈచ్ డిపార్ట్మెంట్కు డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ వాళ్ళందరూ కూడా ఒకే కాంప్లెక్స్లో ఉండేటట్టుకు ఆల్మోస్ట్ అన్ని చాలా జిల్లాల్లో నిర్మాణం అయినవి, లేకపోతే నిర్మాణ క్రమంలో ఉన్నది. అంటే దీనివల్ల ప్రజలకి సౌలభ్యం ఏమంటే, ఇఫ్ యూ గో టు డిస్ట్రిక్ట్ కాంప్లెక్స్ ఆఫీస్, మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ పని ఉన్నా కూడా ఒకేసారి అయిపోతాయి, ఊళ్ళల్లో నుంచి డిస్ట్రిక్ట్కి వచ్చి పోయినట్టు. అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ ఆర్ కనెక్టెడ్ బై రోడ్స్ టు స్టేట్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. అది ఎదురుగా ఉంటుంది, అదేం పెద్ద విషయం కాదు. కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ కూడా దేర్ వాజ్ ఏ ప్రపోజల్ టు హ్యావ్ ఏ బ్రాడర్ రోడ్స్, అది కూడా చాలా వరకు అయినాయి. దెన్ విలేజెస్ టు మండల్ హెడ్ క్వార్టర్స్, అది కూడా చాలా వరకు ఉన్నాయి. మేబీ సింగిల్ రోడ్ ఉన్న చోట డబుల్ రోడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల కల్పన ఎంత బాగా ఉంటే మీకు వ్యాపారం కానీ మార్కెటింగ్ కానీ జీవన విధానం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ పేర్లన్నీ మీరు నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ రికార్డెడ్ సెషన్ కాబట్టి మీరు తర్వాత కూడా ఇప్పుడు వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, బట్ ఎట్ ఏ లేటర్ డేట్ వినేవాళ్ళు కూడా ఎప్పుడైనా నేను కూడా ఎప్పుడైనా వింటున్నప్పుడు ఐ విల్ ఆల్వేస్ కీప్ ఏ, మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ విల్ కీప్ ఏ నోట్బుక్ విత్ మీ. అంటే నాకేమైనా పాయింట్ మంచి తట్టినప్పుడు ఇక్కడ రాసుకుంటూ మీరు చెప్తుంటుంటారు, అది అలవాటు, ఎవరెవరు అలవాటు వాళ్ళది. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వీళ్ళు ఐఆర్డిపి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తుంటారు. ఐఆర్డిపి స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఎల్ఐటి లైఫ్ ఇన్ 20s అని అంటున్నప్పుడు నేను చెప్పేవన్నీ బోత్ లేడీస్కి అండ్ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా ఈక్వల్లీ అప్లై అవుతుంది. ఈ మధ్యలో గర్ల్ ఎంపవర్మెంట్, సాధికారత, మహిళా సాధికారత చాలా పెరిగింది. ఈ విషయాన్ని బాలురు జెంట్స్ చాలా నిశితంగా గమనించాలి, పాజిటివ్గా కూడా గమనించాలి. ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మనకంటే తక్కువ అనేటువంటి పురుషాధిక్య సమాజము అనేది ఉండింది, అది చాలా వరకు పోయింది. నేను నా అనుభవంలో చూస్తే కనుక నేను ఏజ్ 73లో 67-68 ఏళ్ళ నుంచి నా ఏజ్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్న జ్ఞాపకాలను చూసుకుంటే దట్ ఈస్ నో వేర్ దేర్. అంటే ప్రతిదానికి హద్దు ఉంటుంది, లిమిట్ క్రాస్ చేసి పోకూడదు. ఏదేమైనా కూడా ప్రకృతిలో ఆడవాళ్ళే వాళ్ళ సెటప్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, జెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇది ఎట్ ఏ సూపర్ పాయింట్ యూనిక్నెస్లో, కానీ మిగిలిన విషయాలు మగవాళ్ళు ఏం చేయగలరో ఆడవాళ్ళు కూడా అది చేయగలరు. సో వాళ్ళ ఎంపవర్మెంట్ చాలా పెరుగుతుంది. తర్వాత స్మాల్ హెల్ప్ గ్రూప్స్, SHG అంటాము, స్వయం సహాయక బృందాలు, ఇంగ్లీష్లో SHG, తెలుగులో స్వయం సహాయక బృందాలు. అవి చాలా ఎక్కువైనాయి. బ్యాంక్ లింకేజ్తోని నాబార్డ్ ప్రోగ్రామ్ కింద, నాబార్డ్ NABARD స్టాండ్స్ ఫర్ షార్ట్ ఫామ్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఇవన్నీ డెవలప్మెంట్ బ్యాంక్స్. IDBI, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. సో దీస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఆపరేషనల్ బ్యాంక్స్ కావు. మామూలుగా మన కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ఇవన్నీ ఆపరేషనల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవన్నీ ఆపరేషనల్ బ్యాంక్స్. ఆ తర్వాత చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా గవర్నమెంట్ సైడ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, సిటీలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉన్నాయి, ప్రైవేట్. కానీ కోఆపరేటివ్ ఇవే ఫాలో అవుతాయి, కోఆపరేటివ్ నామ్స్ ఫాలో అవుతాయి, బట్ దే ఆర్ బిట్ ప్రైవేట్. ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో యూ హ్యావ్ అపెక్స్ బ్యాంక్ అనేసి, అంటే స్టేట్ లెవెల్ది, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అనేసి. ఆ సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, సుమారుగా 20-30 బ్రాంచ్లు ఉంటాయి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. నాకు కూడా సైదాబాద్ కాలనీలో ఐ హ్యావ్ ఏ అకౌంట్, మా ఇంటికి దగ్గరలో ఉండడం చేత, దో ఐఎమ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్, అక్కడ కూడా నా పెన్షన్ అకౌంట్ ఈజ్ ఏ డిఫరెంట్ కష్టం మన సౌకర్యాలను బట్టి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే రేపు ప్రొద్దున మల్టిపుల్ అకౌంట్స్ ఉండక్కర్లా, ఒక అకౌంట్ చాలు. మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇట్ మే, వాళ్ళని డిటెక్ట్ చేసి ఒక బ్యాంక్కి ఒక పర్సన్కి ఒకే అకౌంట్ ఉండాలి అన్న కాన్సెప్ట్ రావచ్చు. సరే, బ్యాంకింగ్ అకౌంట్స్ అది ఎప్పుడైనా వీలైనప్పుడు వీ కెన్ ఆల్సో టాక్ ఆన్ ఇట్. సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్స్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. దెన్
We are talking about the DRDA, Integrated Rural Development Program, Small Help Groups. తర్వాత దాని కింద ఇంకొకటి చిన్నది జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని ఇంకోటి ఉంది. అంటే ఎస్హెచ్జి కన్నా కొంచెం చిన్నది జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. అంటే 10 మంది కలిసి బ్యాంకులో లోన్ తీసుకుంటారు ఉమ్మడిగా. ఎస్హెచ్జిలో కూడా లోన్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ. ఎస్హెచ్జిలో 20 మెంబర్స్ వరకు ఉండొచ్చు, జేఎల్జిలో 10 మెంబర్స్ వరకు ఉండొచ్చు. దీంట్లో ఆల్ లేడీస్ గ్రూప్స్ విడిగా ఉన్నాయి, లేడీస్ జెంట్స్ కలిసి ఉండే గ్రూప్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద సెటప్ టు డూ సంథింగ్. కలిసి పనిచేయడంలో ఆనందమే కాకుండా పాత సినిమా పాట కూడా ఉంది, ఆడుతూ పాటు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదు అనేసి. బట్ ఎనీవే, కలెక్టివ్గా పనిచేసినట్టు ఉందంటే ఒక టీం వర్క్ కింద ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడు కింద పనిచేసుకోవచ్చు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో వీ హ్యావ్ వన్ మోర్ ఆర్గనైజేషన్ కాల్డ్ డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్, జిల్లా పారిశ్రామిక కేంద్రము. మీరు ఇవన్నీ విడివిడిగా ఉన్నా ఒకే దగ్గర ఉన్నా కూడా ఈ యువతంతా వీళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళతో ఎంక్వైరీ చేసి కనుక్కొని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆఫీసుకు పోయినా కూడా యూ షుడ్ ఓన్లీ సీ ద నంబర్ 1 ఆఫ్ ద ఆఫీస్, అంటే హెడ్ ఆఫ్ ద ఆఫీసు. ఈ లోయర్ లెవెల్ వాళ్ళ దగ్గరికి పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే వీళ్ళకి తెలుసు తెలియదు, దే డోంట్ టేక్ మచ్ ఇంట్రెస్ట్. ఏదో కారణం చెప్పి ఏదో ఒక సమాధానము, అంటే అపసవ్యమైంది, పనికిరాంది, ఇర్రెలవెంట్ది చెప్పి పంపించే అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల అలా జరుగుతుందని కాదు. బట్ ఇఫ్ యూ గో టు నంబర్ 1, he will be in a position to give you a right clarification. So see the number 1, district industry center is headed by a general manager. ఒక్కొక్కసారి దాన్ని బ్యాంక్ నుంచి కూడా డిప్యుటేషన్లో పంపిస్తుంటారు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరైనా ఉంటారు. డిఐసిలో మీకు ఇందాక నేను చెప్పిన ఎంఎస్ఎంఈ దీంట్లో మీరేమేమి పెట్టుకోవచ్చు అని వాళ్ళ దగ్గర నమూనా స్కీమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. యూ కెన్ డూ దట్ డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్. అలాగే బ్యాంకులకు సంబంధించి ప్రతి బ్యాంకుకి జిల్లాకు ఒక లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎల్డిఎం అంటారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. అంటే ప్రతి జిల్లాలో ఒక బ్యాంకు నాయకత్వ బాధ్యత తీసుకుంటుంది, లీడ్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఇండియన్ బ్యాంక్ ఇస్ ద లీడ్ డిస్ట్రిక్ట్లో ఉంది. వాళ్ళు మిగిలిన బ్యాంక్స్తోనే కనెక్ట్ అయ్యి ఈస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ ఫార్మర్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు. దీనికి రాష్ట్రం లెవెల్లో ఎస్ఎల్బిసి అని ఇంకోటి, స్టేట్ లెవెల్స్ బ్యాంకర్స్ కమిటీ, దానికి ఒక్కొక్కసారి చీఫ్ మినిస్టర్ కూడా అటెండ్ అవుతుంటారు. పాలసీ డెసిషన్స్ అవేవి, క్రెడిట్ డిపాజిట్ రేషియో వాళ్ళు కూడా ఇప్పటికే 3 monthsకి ఒకసారి ఆర్ వాట్ ఎవర్ స్టాండింగ్ మీటింగ్లో దే విల్ టేక్ ద రివ్యూ. సో డిఐసి లీడ్ బ్యాంక్ స్కీమ్, ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్లో. డిస్ట్రిక్ట్ లెవెల్కి మళ్ళీ వస్తే చేనేత పరిశ్రమ, దీంట్లో కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఉంది. కేవీఐబి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ అనేసి స్టేట్ లెవెల్లో ఉంది. వాళ్ళు కూడా చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చూస్తున్నారు. ఈ రోజుకి వీ విల్ స్టాప్ హియర్ అండ్ వీ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్ టుమారో. అంటే బిజినెస్ కరెస్పాండెంట్కి ఇంకా ఏం చేయాలి అనేది, అంటే చిన్న చిన్న ప్రైమరీ, అంటే వాట్ యు కాల్ ఫస్ట్ లెవెల్ ఎంట్రీ అంటాం, ఎంట్రీ లెవెల్ జాబ్ అంటాము. ఎంట్రీ లెవెల్ జాబ్ లాగానే ఇది కూడా. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.